అంచెల వ్యవస్థ అంటే నిచ్చెన అనమాట. ర్యాంకుని బట్టి రెస్పెక్టు ఇస్తారు పిల్లలకి. అదే ఆధ్యాత్మికంగా దీని నుండి పూర్తిగా విముక్తి. ర్యాంక్ అంటే ఒకళ్ళు నీకన్నా పైనున్నారు, ఇంకొకళ్ళు నీకన్నా కిందున్నారు అన్న ఒక వ్యత్యాసాన్ని క్రియేట్ చేయటం. దీన్నే హైరార్కీ అంటారు. హైరార్కీలో ఇరుక్కున్నామా లేదా ఎవరికాళ్ళు చెక్ చేసుకోవాలి. దీని నుండి బయటపడటం సామాన్యులకు అసాధ్యం. ఆధ్యాత్మికత అంటేనే దీని నుండి పూర్తిగా విముక్తి అవ్వటం. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని ప్రయత్నపూర్వకంగా కాకుండా స్వతహాగానే తెలుసుకొని అనుభవించడం. ఆ వ్యత్యాసంలో కూరుకుపోకుండా ఉండటం. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా కొన్నిట్లో సీనియర్ మోస్ట్ ధ్యాని అని, ఇప్పుడే జాయిన్ అయిన ధ్యాని అని, వీళ్ళ మధ్య కూడా మెట్లని, ఫండమెంటల్స్లో కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం. అంటే బోన్లో చిక్కుకున్న జింక హెల్ప్ కోసమని పులి దగ్గరికి వెళ్ళినట్లు ఉంటుంది. అలాగే ధ్యాన కేంద్రాలకు వెళ్తే అసలైన ధ్యానం, ఆధ్యాత్మికత, భగవంతుడు ఇవన్నీ వదిలేసి సాధనలో మెట్లు. నువ్వు ఇక్కడున్నావు, నువ్వు అక్కడున్నావు, వాళ్ళల్లో వాళ్ళే పోటీ, ఇతరులని సమభావంతో చూడలేని తత్వం. దానిలోనే నువ్వు ఇంకా క్రియేట్ చేసుకుంటున్నావు కానీ పొందిందేమీ లేదు. చిన్నపిల్లలంటే స్కూల్లో ర్యాంకుల్లో కూడా అలాగే టెన్షన్ తెచ్చుకుంటున్నారు. అది ఫిలాసఫీగా ఎంక్వైరీ చేస్తే ప్రపంచంలోనే హైరార్కీ, ప్రకృతిలో ఏ హైరార్కీ లేదు. ప్రకృతిలో కలుపు మొక్క కూడా యూనిక్. ఆధ్యాత్మికత అంటే డిపెండెన్సీ నుంచి బయటపడటం. నీకన్నా గొప్పవాడు, నీకన్నా అధమవాడు, మధ్యలో నీవు నిన్ను ఇతరులతో పోల్చుకోవడం వల్ల తెలుస్తుంది. అదే పోలిక మానేస్తే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు, గురువులు, చేపలు, నీవు అన్నీ ఒక్కటేనని, డబ్బున్న వాళ్ళు ఒకటి, డబ్బు లేని వాళ్ళు ఒకటి అన్న వ్యత్యాసమే లేదని తెలుస్తుంది. అంటే ఆకలికి డబ్బున్నవాడు లేదు, పేదవాడు లేదు. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే. డబ్బున్న వాళ్ళని ఒక రకమైన గాలి రాదు, ఇతరులకు వేరే గాలి రాదు. నీ మనసులో సమానత్వం లేనంత వరకు ఇతరులను కించపరుస్తూనే ఉంటావు. హైరార్కీ నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. ఆకలి, నిద్ర, చావు, పుట్టుక ఇవన్నీ ప్రతి ప్రాణికి ఒక్కటే అని తెలుసుకోవాలి. ప్రతి మనిషి సమానత్వమే, భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని సమానమైన స్థితిలో చూడగలగటమే అసలైన ఆధ్యాత్మికత. అరమరికలు లేకుండా